రాజన్న సిరిసిల్ల జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో వేములవాడ గౌతమ్ మోడల్ స్కూల్లో ప్రపంచ అనీమియా అవగాహన దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షులు నాగమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ శరీరంలో హిమోగ్లోబిన్ లోపం వల్ల అనీమియా వస్తుందని, ప్రతి ఒక్కరూ సరైన ఆహారాన్ని పోషక విలువలతో తీసుకుంటే అనీమియా లోపాన్ని జయించవచ్చునని అన్నారు. విద్యార్థులు వ్యాధులపై ముందస్తుగా అవగాహన కలిగి ఉండటం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ఉపాధ్యక్షులు చీకోటి సంతోష్ కుమార్, డాక్టర్ ఎన్ పద్మలత, డాక్టర్ శోభారాణి, పాఠశాల కరెస్పాండెంట్ బూర ఉమ్మతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ టాబ్లెట్స్ అవి తీసుకోవాలి. సో ఇంకా కొన్ని అంటే ఆ డెఫిషియన్సీస్ లైక్ ఐరన్ డెఫిషియన్సీ సో వాళ్ళలో ఎక్కువగా B12 డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే disease, it is a medical condition. It comes when red blood cells and hemoglobin percentage in our body will decrease. There are so many types of anemia: vitamin deficiency anemia, chronic anemia, iron deficiency anemia, and there are so many types. So these comes when you the symptoms of these are dizziness, headache, weakness, and so many. So to cure that, we have to eat green vegetables, we have to stay healthy, we have to go for long walks, we have to go and breathe fresh air, meditation, and yoga is the best medicine for every chronic disease. And we have to always take care of our health, because our health is our God. Health keeps us healthy and we have to stay healthy always. So thank you. Thank you for giving this opportunity. I am present here. My name is Shripriya. I am from 9th standard. Today I stand here to speak few words about anemia. Anemia is a deficiency in red blood cells, and percent of hemoglobin, if this decreases, we can cause a disease called anemia. We need to eat fruits like which contain iron, leafy vegetables, and which increases our hemoglobin in our blood. Thank you very much. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనీమియా అంటే ఏంటి? సో అనీమియా అంటే మామూలుగా మనకు బ్లడ్ HB పర్సెంటేజ్ తక్కువగా ఉండడము. సో ఒక నార్మల్గా అంటే ఒక ఉమెన్కి యావరేజ్ HB మనకి ఎంత ఉండాలంటే 11 గ్రామ్స్ ఉండాలి. మామూలుగా ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 11 అయినా 10 అయినా కానీ మనం కొంచెం పర్వాలేదు అనుకుంటాం, కానీ 11 గ్రామ్స్ ఆన్ అండ్ యావరేజ్ 11 గ్రామ్స్ షుడ్ బి దేర్. సో ఈ అనీమియా అనేది రకరకాలుగా ఉంటుంది. అంటే దేనివల్ల అయినా అవ్వచ్చు. అనీమియా అనేది అండ్ రకరకాలు, అంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అవ్వచ్చు, B12 డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, కొన్ని బ్లడ్ వేరే కారణాల వల్ల కూడా అవ్వచ్చు. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అవ్వచ్చు. సో కానీ ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. సో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే మనకి మన బ్లడ్లో ఐరన్ అనేది తక్కువగా ఉండడము. సో దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. రకరకాల కారణాలు అంటే ఏజ్ వైజ్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లలు ఇట్లా బాగా చిన్న అడాలసెంట్ గ్రూప్, అంటే ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ నుండి 17 ఇయర్స్ వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ, మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, అట్లాంటి దానివల్ల వాళ్ళకి అనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్లడ్ లాస్. అండ్ ఇట్లా పిల్లలు ఇంత చిన్న పిల్లల్లో ముఖ్యంగా వీళ్ళు ఆడుకుంటుంటారు, ఆడుకొని మళ్ళీ ఆ మట్టిలో ఆడుకొని అంటే శుభ్రంగా కడుక్కోకుండా మళ్ళీ వెంటనే వచ్చి ఫుడ్ తినడం అట్లాంటివి చేస్తుంటే జనరల్గా వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ వస్తుంటాయి. ఈ వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ ఎలా వస్తుంటాయి అంటే మనము ఈ ఆడుకున్నప్పుడు ఆ మట్టిలోంచి మన ఫింగర్స్లో వర్మ్స్ యొక్క ఎగ్స్ అనేవి ఉండి మనం శుభ్రంగా కడుక్కోకుండా, సో మనము రా వెజిటబుల్స్ తిన్నప్పుడు కూడా అవి శుభ్రంగా కడుక్కోకుండా ఉన్నా కానీ మనం తిన్నప్పుడు ఆ ఎగ్స్ అనేవి మన ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి అవి వర్మ్స్గా తయారైపోయి అవి మన బాడీలో ఉన్న బ్లడ్ని తగ్గించేస్తుంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం సరి అయిన క్వాంటిటీలో ఉండాల్సిందే. రక్తం తక్కువ ఉంటే రక్తహీనత అని అంటాం. ఇది ఫిబ్రవరి 13th రోజు ప్రతి సంవత్సరం వరల్డ్ వైజ్ ఎనీమియా అవేర్నెస్ డేగా డిక్లేర్ చేయడం అయింది. ఇది 2022 నుంచి ఈ ఎనీమియా అవేర్నెస్ డే ఇది గురించి
సమావేశాలు ఏర్పాటు చేసి దీని గురించి జాగ్రత్తలు తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం అవుతుంది. ఈ ఫిబ్రవరి 13నే ఎందుకు సెలెక్ట్ చేశారంటే 13 అనే నంబర్ ఆప్టిమల్ నంబర్. అంటే ఇప్పుడు హీమోగ్లోబిన్ లెవెల్ 13 ఉందనుకోండి, అంటే చాలా బాగున్నట్టు రక్తం. అందుకనే ఈ ఫిబ్రవరి 13ను ఎనీమియా అవేర్నెస్ డేగా డిక్లేర్ చేశారు. అయితే ఈ ఎనీమియాకు కారణాలు ఏంటి? న్యూట్రిషనల్ ఎనీమియా, తర్వాత ఇది ఏంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటే మలేరియా కానీ, తర్వాత ఈ రక్తం సరిగా ప్రొడ్యూస్ కాకపోవడం, అంటే మెయిన్గా రక్తం ఏది ఎముకల మూలకల నుంచి ఏది తయారవుతుంది, అది సరిగ్గా తయారు కాకపోవడం వల్ల కూడా ఎనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎనీమియా గురించి మేడం చాలా వరకు చెప్పారు. అయితే మెయిన్గా ఏంటి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరి అయిన హీమోగ్లోబిన్ లెవెల్ ఉండాలి. అంటే హీమోగ్లోబిన్ ఎందుకు అంత ముఖ్యమంటే ఇప్పుడు మనకి ప్రాణవాయువు ఆక్సిజన్ వివిధ అవయవాలకు అందాలి అంటే హీమోగ్లోబిన్ ఆ రోల్ చాలా ముఖ్యం. ఈ హీమోగ్లోబినే మనం తీసుకున్న ఎయిర్లోంచి ఆక్సిజన్ని డిఫరెంట్ ఆర్గాన్స్కి చేరవేస్తుంది. అంటే హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది ఎంత ముఖ్యమో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా ఉండాలంటే ముందు కాన్సన్ట్రేటెడ్ అండ్ ఫుడ్ అనమాట. ఫుడ్ ఒక్కటే మనిషిని స్టామినా పెంచుతుంది. అంటే స్టామినా పెంచుతుంది అంటే అన్ని ఏదంటే ఫుడ్ అది తీసుకోవడం కాదు, కానీ రైస్ అందరం తీసుకుంటాం ఆహారంలో. ఆ రైస్తో పాటు తీసుకునే కర్రీస్లోనే మనకి రక్తహీనత అనేది తగ్గేటటువంటి ఉంటుంది. ముఖ్యంగా ఆకుకూరలు చాలామంది మాకు పేషెంట్లు వస్తుంటారు, ఏందమ్మా బ్లడ్ ఎంత తక్కువ ఉందా అంటే ఆకుకూరలు తినొచ్చు కదా అంటే ఆకుకూరలు ఎవరు తింటారు మేడం, బరిగొడ్లు తింటాయని చెప్తారు. అవునా? ఆకుకూరలు బర్రెలు తిన్నాయి కాబట్టి అవి చాలా హెల్తీగా ఉన్నాయి, హెల్తీగా పాలు ఇస్తున్నాయి. మనం ఆకుకూరలు తింటలేదు కాబట్టి ఆటోమేటిక్గా రక్తం లేకుండా ఒట్టిగా అట్లా ఒక అరగంట నిలబడితేనే కింద పడిపోతున్నాం. ఆటలు ఆడితే దమ్ము వస్తుంది, చెమటలు పడుతున్నాయి. సో అదంతా తట్టుకోవాలి అని అంటే మంచిగా ఆకుకూరలు తీసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళకి ఎవరికైనా మీకు తెలియదు ఉంటే వాళ్ళకి చెప్పండి, డాక్టర్స్ వచ్చారు ఇలా రక్తం గురించి చెప్పారు, ఎక్కువ ఆకుకూరలు తీసుకోవాలంట అని చెప్పేసి అన్నీ కూడా పాలకూర, చుక్కకూర, తోటకూర ఇలాంటి అన్నింటినీ కూడా రోజు తిననవసరం లేదు. కనీసం వారంలో 3 times పప్పులో వేసుకొని తింటే ఆటోమేటిక్గా మీకు అబాండెంట్ ఆఫ్ బ్లడ్ వచ్చేస్తుంది. ఆ బ్లడ్ ఉంటేనే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఏదైనా రోగం వచ్చినప్పుడు, జబ్బు చేసినప్పుడు కూడా తట్టుకునేటటువంటి శక్తి కూడా ఆ బ్లడ్ వల్లనే ఉంటుంది. ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అంటారు. ఇప్పుడు మనం దమ్ము తీసుకుంటున్నాము, ఆ ఆక్సిజన్ మోసుకుపోవాలంటే కూడా మనకి బ్లడ్ అనేది సమృద్ధిగా ఉండాలి. లేకపోతే ఆ బ్లడ్ లేదనుకోండి ఆక్సిజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉండకపోతే వెంటనే కింద పడిపోతాం. అందుకోసం అని చెప్పి మేజర్గా ఫుడ్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి.